వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. జనసేన పార్టీకి సంబంధించి ఒక నూతన ఉత్తేజం కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి అనేక కమిటీలు చాలా వేగంగా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 4 వారాల్లో అనేకమైనటువంటి కమిటీలు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షుల పదవులకి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గానే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి జనసేన పార్టీ ఇంకొక లెక్క. ఇప్పటి వరకు పరిపాలన మీదే దృష్టి పెట్టే, ఇప్పటి నుంచి పరిపాలనతో పాటు పార్టీ మీద కూడా దృష్టి పెట్టేటువంటి పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది. దాని మీద కొన్ని రక్షణ దళాన్ని కావచ్చు, లేదంటే నిర్వాహక దళాన్ని కావచ్చు, పరిపాలక దళాన్ని కావచ్చు, ఇలాంటివి కొన్ని పేర్లు పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు వాటి మీద కొన్ని, అంటే ఎవరినైతే మనం తీసుకోవాలి, జిల్లా ఇన్ఛార్జిగా కావచ్చు, జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవులు, నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇలా కార్యకర్తలను కూడా దాంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఇన్ఛార్జీలని లేదంటే జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించేటువంటి ఒక కమిటీని అయితే దీంట్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్. అన్న, పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా కమిటీలకు సంబంధించి కావచ్చు, జనసేన పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎలా ఉండబోతున్నాయి ఈ కమిటీలు కావచ్చు, ఈ జిల్లా ఇన్ఛార్జీలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు? మొన్న కూడా మనం మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏవైతే ఈ ఇన్ఛార్జీల గురించి ప్రకటించారో, పీఓసీల గురించి, అక్కడ కూడా పెద్ద ఎత్తున మాట్లాడగానే, అంటే పీఓసీల పనితీరు గురించి మాట్లాడగానే ఓకే, చాలా పెద్ద ఎత్తున మీ నుంచి కూడా దీని మీద ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, పార్టీని బలంగా తీసుకువెళ్ళటంలో ఇన్ఛార్జీలు లేదంటే పీఓసీలు వెనకబడ్డారు అనేటువంటిది ఎలా చూస్తారని, ఎలా తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద? అంటే పవన్ గారు ఈ అంశంలో, అంటే మనం మాట్లాడుకున్నాం, గత సంవత్సరం దసరా అప్పటికే ఒక కొలిక్కి రావాల్సింది, అయితే రాలేదు. అనివార్య కారణాల వల్ల, బహుశా వాళ్ళకి పని ఒత్తిడి వల్ల దృష్టి పెట్టలేకపోయారేమో. కానీ ఆల్మోస్ట్ ఈసారి మాత్రం చాలా గట్టిగా కన్స్ట్రక్టివ్గా జరుగుతున్నట్టుగా మనం భావించాలి. అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకొని 10 నుంచి 25 మంది ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఆ బృందం ఎవరు ఎప్పుడు ఎక్కడ పనిచేశారు వీళ్ళందరి నుంచి ముందుగా వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకుంటున్నారు. పార్టీ కోసం గత సంవత్సరంగా, గత 2 ఏళ్లుగా, లేకపోతే పార్టీలోకి ప్రవేశించినప్పటి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు, ఏ కార్యక్రమాలు చేసావు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కలిపి ఒక ప్రొఫైల్ తీసుకుంటున్నారు. ఒకటి. రెండోది, అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, మేము పీఓసీ కావాలనుకుంటున్నాం, మేము ఇన్ఛార్జ్ కావాలనుకుంటున్నాం అన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట చేయాల్సిన వాళ్ళ ప్రొఫైల్ ఇవ్వాలి. ఆ ప్రొఫైల్ తీసుకుంటున్నారు, ప్రొఫైల్ పరిశీలిస్తున్నారు. ఆ ప్రొఫైల్ పరిశీలించిన తర్వాత దాన్ని ఒక 10 మంది నుంచి 25 మంది బృందం మధ్యలో పెట్టబోతున్నారు. వాళ్ళు చూసి ఈ ప్రొఫైల్ వాళ్ళకి నిజంగా వాళ్ళకి అంత క్యాలిబర్ ఉందా, కెపాసిటీ ఉందని చూస్తారు. సో కొన్ని అంశాల్లో వాళ్ళు నిర్ణయించుకోలేని పక్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. ఒక్కొక్క నియోజకవర్గం ఉంటుంది, అందులో ఒక 3-4 యాస్పిరేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, యాస్పిరెంట్స్. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఒకళ్ళని తీసి ఇంకొకరు కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి నివేదించాలని. సో వాస్తవానికి ప్రతి పార్లమెంట్ కమిటీ నుంచి మొత్తం 7 గ్రూపుల సభ్యులు ఉంటారు. అంటే 7 సెక్టర్స్ నుంచి ఈ సభ్యులను తీసుకుపోతున్నారు. ఒకటి ఏంటంటే ఎమ్మెల్యే, ఎంపీ ఉంటారు దాంట్లో, అలాగే సీనియర్ నాయకులు ఉంటారు, సో తర్వాత మహిళా నాయకులు ఉంటారు, 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉంటారు, అట్లానే 2 సాధకులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉద్యమీలు, అట్లా అందరూ ఉంటారు. అట్లా ఒక 10 నుంచి ఒక 25 మంది బృందాన్ని తీసుకొని వాళ్ళు అందులో ఎవరైతే ముఖ్యంగా అక్కడ ఆ నియోజకవర్గాల్లో బలంగా పనిచేస్తారో వాళ్ళకి సంబంధించిన అంశాన్ని అక్కడ ఫిల్టరేషన్ చేస్తారు. చేసి మళ్ళీ పైన ఇంకొక లెవెల్లో కేవలం ఎమ్మెల్యే, తర్వాత అక్కడ ఇన్ఛార్జి కూర్చొని మాట్లాడుకొని అక్కడి నుంచి తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్ గారికి పంపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళ క్యాలిబర్కి సంబంధించి ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఆ స్థాయి దేనికి ఫిట్ అవుతారు, దేనికి సూట్ అవుతారు అనేది దాంట్లో వాళ్ళని ఆయా పదవులకు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. కేవలం మనం నియోజకవర్గాల ఇన్ఛార్జీలే కాదు హరీష్, ఇవాళ చాలా ఉంటాయి అనమాట. మైనారిటీ సెల్ అని ఉంటుంది, లేకపోతే ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, సో బీసీ సెల్ అని ఉంటుంది. ఇట్లా చాలా విభాగాలు ఉన్నాయి. ఒక సమర్థవంతమైన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో 2 ఉండొచ్చు. ఒకళ్ళని నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేసి ఇంకొకరికి ఇంకొక ప్రధానమైన బాధ్యతను పోషించేలాగా మనం చేయొచ్చు. అట్లా ఆ రకమైన వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలను బాగా విశ్వసిస్తారు కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ భావజాలతో ప్రేరేపితమైన ఉన్నారు ఆయన. సో ఆ దిశలో ఆ రకమైన ఒక కమిట్మెంట్ కలిగిన ఒక కార్యకర్తలను తయారు చేయడానికి, ఒక నాయకులను తయారు చేయడానికి ఆయన ఈ కసరత్తు అంతా కూడా చేస్తున్నారు. ఏదేమైనా కానీ మొత్తం కూడా 4 వారాల
గడువు ఇచ్చారు దీనికి. పత్రాల స్వీకరణ, నివేదిక తయారీ, నివేదికల పరిశీలన, ఇన్ఛార్జీలు ఓ కమిటీ ఫామ్ అవ్వడము, ఇన్ఛార్జీలు మరియు కమిటీ నియామకాలు జరగటము, ఆ కమిటీ ప్రకటన చేయటము. సో ఇట్లా పలు విధాలుగా అనమాట ఆ ప్రక్రియ కాలపట్టికి ఈ రకంగా ఉంటుంది. మొత్తం 4 వారాలు ఇచ్చారు. ఈ 4 వారాల్లో మొత్తంగా పూర్తి చేసి 175 నియోజకవర్గాలకు గాను ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి టార్గెట్. అయితే ఇందులో చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే భారీ ఎత్తున మెంబర్షిప్లు చేశారు, కానీ వాళ్ళకు ఆ భారీ ఎత్తున మెంబర్షిప్లు చేశారే కానీ వాళ్ళకి కొంతమంది క్యారెక్టర్ లేదు, కొంతమంది క్యారెక్టర్ ఉంది కానీ వాళ్ళు ఎలాంటివి కూడా చేయని పరిస్థితి, ఎలాంటి మెంబర్షిప్లు చేయని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా కమిటీ డిస్కస్ చేస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు ఉండద్దు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళ సచ్యులు అయితే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే ప్రత్యామ్నాయం వైపు వెళ్ళాలి. ఈసారి మాత్రం రాజీ పడకూడదని పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నట్టుగా మనం తెలుసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈసారి గతంలో ఎన్ని చెప్పినప్పటికీ అవ్వకపోయినప్పటికీ ఈసారి మాత్రం డెఫినెట్గా ఎక్కడో అయ్యేలాగా కనపడుతోంది. డెఫినెట్గా మొత్తం కసరత్తు అయితే స్టార్ట్ అయిందని మనకు తెలుస్తోంది. నివేదికలు తెప్పించుకుంటున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఈ మొత్తం వ్యవహారంలో పాలు పంచుకుని దీనికి సంబంధించిన పార్లమెంట్ కమిటీలన్నింటినీ కూడా ఫామ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కల్పించుకుంటారని చెప్తున్నారు. ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని చెప్పి సమతౌల్యం దెబ్బతినకుండా పార్లమెంట్ కమిటీలను కూడా వేయటం. సో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఉండకుండా పక్కకు పెట్టడం, వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళతో చర్చించడం, ఇట్లా చేసి నిష్పక్షపాతంగా ఉండేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్టయితే దీనికి ప్రధానంగా మనకి అర్థమవుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే సెప్టెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మన బలాన్ని నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా రేపు 2029లో మనం అడగడానికి లేదు. బట్ మొన్నటి పొత్తుకు కూడా ఏం ఉపయోగపడిందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019 నుంచి 24 మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. చాలా చోట్ల జనసేన పార్టీనే పార్టిసిపేట్ చేసింది. జనసేన నాయకులు అంత ధైర్యంగా పార్టిసిపేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. సో గతంలో అనుకున్నట్టుగా పదవుల పంపకం కావచ్చు, ఈసారి సో కార్పొరేషన్లు లేకపోతే ఇలాంటివన్నీ కూడా కొన్ని ఖాళీ అవుతున్నాయి, వాటికి మళ్ళీ నింపాలి. అలాగే నియోజకవర్గాలకి పిఓసీలని కానీ ఇన్ఛార్జీలు కానీ ఇవ్వాలి. అలాగే ఒక్కొక్క విభాగానికి కుల సంఘాలు లేకపోతే ఇంకా ఇతరత్ర విభాగాలు ఉంటే వాటన్నిటికి కూడా ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది భారీ కసరత్తు 4 వారాల్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. అహర్నిశలు కూర్చుంటే తప్ప అవదు హరీష్. అంటే ఎందుకంటే అన్న దీని మీద ఇప్పటి వరకు పిఓసీల పనితీరు కావచ్చు, ఇప్పుడు మీకు మనం రామచంద్రాపురం గురించి కూడా చాలా వీడియోస్ చేసాం మనం. రామచంద్రాపురంలో దాదాపు 13-14 మంది ఎంపీటీసీలు గెలిచినటువంటి పరిస్థితి. ఇద్దరు జడ్పీటీసీలకు దాదాపు 16,000 అంటే ఆల్మోస్ట్ 200-300 ఓట్లతో ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగినటువంటివి. అలాంటివి అప్పుడు అంటే ఇలా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే 13-14 లేదంటే ఇద్దరు ఆ స్థాయి వరకు జడ్పీటీసీలుగా వెళ్ళేటువంటి పోటీని ఇచ్చినప్పుడు ఈసారి దాన్ని డబల్ చేసుకునేటువంటి ఆలోచన అయినా ఉండాలి. సో ఈసారి అలాంటివి ఏమన్నా మార్పులు భారీగా ఉండేటువంటి పరిస్థితి ఉందంటారు ఇన్ఛార్జీలకి సంబంధించి, పిఓసీలకు సంబంధించి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 3,000 నుంచి 4,000 మందికి పదవులు ఇచ్చారు. వాస్తవానికి మనకి జనసేన పార్టీకి రాలేదనుకున్నా కానీ 3,000 నుంచి 4,000 వచ్చినాయి. సో ఈసారి ఆ సంఖ్యను మరింత డబుల్ ట్రిపుల్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చాలా చోట్ల మనకి నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం రాలేదు. ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా దీనికి సంకేతగాలుగానే పరిగణించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి అడిగిన తర్వాత దాన్ని ఇవ్వకపోతే దానివల్ల అనవసరంగా ఆయన హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దాం, ఆయన రీజనబుల్గా అడుగుతారు, ఇద్దామన్న భావన తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది అన్ని రకాల మీరు అన్నట్టుగా ఈ అభ్యర్థిత్వం దగ్గర నుంచి జడ్పీటీసీలు ఎంపీటీసీల దగ్గర నుంచి వార్డు మెంబర్ల దగ్గర నుంచి తర్వాత వార్డుకు సంబంధించిన చైర్పర్సన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ముందుకెళ్ళబోతున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంతటి క్రమశిక్షణ కలిగిన పార్టీగా, తెలుగుదేశం పార్టీ అంతటి ఒక సిస్టమ్ కలిగిన పార్టీగా జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అంటే ఇక్కడ మనం గతంలో కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అవలంబించేటువంటి రాజకీయ పద్ధతి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. గతంలో కూడా కంటెంట్ రైటర్స్ అని, స్పీకర్స్ అని పార్టీ పెట్టినటువంటి 2014 నుంచి 16 ఆ మధ్యలో ఒక కండక్ట్ చేశారు. అలాంటివి ఇప్పుడు కూడా ఇలాంటి పద్ధతిని ఎప్పుడన్నా మీరు చూసారన్నా? ఇలా ఒక కమిటీలు కింద స్థాయి కార్యకర్తలు కూడా దీంట్లో ఈ కమిటీలు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు కావచ్చు, అధ్యక్ష పదవులు కావచ్చు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఏమన్నా గతంలో ఉన్నాయి? ఎలాంటి అవలంబించినటువంటి పరిస్థితులు గతంలో
ఎప్పుడు లేవు కానీ ఇలాంటివన్నీ కూడా. కాకపోతే కొత్త రాజకీయాన్ని తీసుకురావాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి గతంలో ఎందుకు లేవంటే గతంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉండేవాళ్ళు పార్టీల్లో, ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ మనం ఇట్లా శల్య పరీక్షలు చేస్తే అవ్వదు కదా. సో కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్న పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, జనసేన పార్టీకి ఎలాంటి వాళ్ళైనా పొలిటికల్గా ఆసక్తి ఉంటే చాలు, మనం పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తారన్న ఉద్దేశంతో చాలా మంది వాళ్ళ ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేయగలుగుతారు, కానీ సహజంగా ఇవన్నీ కూడా ఏ పార్టీలోనూ నడవదు. బట్ ఈ జనసేన పార్టీ ట్రెండ్ సెట్ చేస్తుంది. అంటే ట్రెండ్ నేను ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అట్లా రాజకీయాల్లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారని మనం భావిద్దాం. మంచిదే కదా, ఒక కసరత్తు, పెద్ద కసరత్తు జరిగి తీసుకోవడం అనేది మంచి పద్ధతే కదా. సో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని భావిద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదనమాట జనసేన పార్టీకి సంబంధించి చాలా వేగంగా కమిటీలకు సంబంధించి ఇన్ఛార్జీలు, పిఓసీలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు మరికొద్దిగా వారాలలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలతో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు.